దేవుడు ఇచ్చాడంటే తన ఏకైక పుత్రుణ్ణి ఈ లోకానికి ఆయనకు మరణానికి అప్పగించారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యెహోవా దేవుడు తన ఏకైక కుమారుడు యేసు ప్రభువును ఈ లోకానికి మరణం కోసం మన పాపముల కోసం ఎవరు కూడా నశించకూడదు అనని ఆదం టైంలో ఎట్లా పాపం వచ్చిందో అదే పాప నివారణ కోసము యేసు ప్రభు బలిగా రక్తంను శిలోమాని మీద బలిగా రక్తంను కార్చుచున్నారు. హల్లెలూయా! మన కోసం కార్చి తిరిగిపోయారు. ఎన్నో కష్టాలు నొందినారు. హల్లెలూయా! ఆ కష్టాలన్నీ పొందిన తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మూడో రోజున లేచి తన యెహోవా దగ్గరికి వెళ్ళినారు. హల్లెలూయా! అప్పుడుకి మమ్మల్ని విడవలేదంటే. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే శిష్యులు అందరూ కూడా దేవునితోటి ఎవరైతే ఉన్నారో అప్పటికి వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యేసు ప్రభు సువార్తను